వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు మంగళవారం రోజు రహస్యంగా కుంకుమతో ఈ పరిహారం చేస్తే చాలు, ఖచ్చితంగా మీ ఇంటికి ఎలాంటి దిష్టి దోషాలున్నా, నరదృష్టి తగిలినా తొలగిపోతుంది. కుంకుమ అనేటటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. కుంకుమతో ఏ పరిహారం చేసినా మంచి ఫలితాలు వస్తాయి. కుంకుమ అంటే మన హిందూ సాంప్రదాయ ప్రకారం స్త్రీ యొక్క సౌభాగ్యానికి చిహ్నంగా భావింపబడేది. అంతేకాదు, కుంకుమ అంటే దిష్టి దోషాలను తొలగించడంలో చాలా ముందుంటుంది. నరదృష్టిని కుంకుమ చాలా సులువుగా తొలగిస్తూ ఉంటుంది. దిష్టి దోషాలను కూడా తొలగిస్తూ ఉంటుంది. కుంకుమ అనేది మనకి ఎంతో పవిత్రమైనటువంటిగా పరిగణింపబడుతుంది. అలాంటి ఈ కుంకుమతో మనం ఏ పరిహారం చేసినా సరే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. కుంకుమ అనేది మనుషుల యొక్క జీవితాన్ని మార్చిస్తుంది. కుంకుమ అనేది మన జాతకంలో ఎలాంటి దోషాన్నైనా సరే తొలగిస్తుంది. అత్యంత పవిత్రమైనటువంటి కుంకుమతో కాబట్టి రేపు మంగళవారం రోజు ఏ పరిహారమైనా సరే ఖచ్చితంగా మనం చేస్తే మన జాతకంలో ఉండేటటువంటి దోషాలని మార్చివేస్తుంది. అంతేకాదు, కుంకుమ అంటేనే దిష్టిని తొలగించడంలోనే కాదు, ఆర్థిక సమస్యలను తొలగించి లక్ష్మీ అమ్మవారి కటాక్షానికి పాత్రులుగా చేస్తుంది. ఎందుకంటే మంగళవారం రోజు కుంకుమతో ఈ పరిహారం చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది. అంతేకాదు, మంగళవారం రోజు కుంకుమతో చేసే ఈ పరిహారం వల్ల మన జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మంగళవారం రోజు అమ్మవారిని కుంకుమార్చన చేయడం కానీ, లేదంటే కుంకుమ పువ్వులతో పూజలు చేయడం కానీ చేస్తే, అదేవిధంగా ఎర్రని అక్షింతలంటే అమ్మవారికి చాలా ఇష్టం. కాబట్టి ఎరుపు రంగు అత్యంత ఇష్టమైనటువంటి అమ్మవారిని పూజిస్తూ ఉంటాం. కాబట్టి ఎరుపు రంగు అక్షింతలైనా సరే, కుంకుమ కలిపినటువంటి బియ్యమైనా సరే రేపు ఎంతో పవిత్రంగా పనిచేస్తాయి. అందులోనూ మంగళవారం కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా ఈ పరిహారాన్ని పాటించి చూడండి. ఖచ్చితంగా క్షణంలోనే మీ దరిద్రం అనేది తొలగిపోవడం జరుగుతుంది. ఇక దశ అనేది మీ వెంటే ఉంటుంది. సకల బాధలను తొలగించేది కుంకుమ. అయితే ఈ కుంకుమతో మరి ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాము. ముఖ్యంగా పెళ్ళైనటువంటి స్త్రీలు నుదుటిన కుంకుమ లేకుండా ఉండకూడదంటారు. శాస్త్రీయ పరంగా కుంకుమను చాలా విశిష్టమైనదని, కుంకుమ బొట్టు తప్పనిసరిగా పెట్టుకోవాలని, కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది. అంతేకాదు, కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల దిష్టి దోషాలనేవి తగలవు. అంతేకాదు, భర్త యొక్క సౌభాగ్యం కూడా చల్లగా ఉంటుంది. కుంకుమకి అంతటి ప్రాముఖ్యత. ఈ కుంకుమను అనునిత్యం కూడా పెట్టుకుంటే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా కుంకుమతో ఏ పరిహారం చేసినా ఫలితం అనేది ఊహించలేని విధంగా ఉంటుంది. ఇక ప్రతి మనిషి జీవితంలో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ డబ్బు సమస్య అనేది తొలగిపోవాలన్నా, డబ్బు పరమైనటువంటి కష్టాలు తొలగిపోయి లక్ష్మీ అనుగ్రహం కలగాలి అన్నా మంగళవారం రోజు కుంకుమతో మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి. కుంకుమ సౌభాగ్యానికి చిహ్నమే కాదు, దిష్టి దోషాలను తొలగించడంలో కూడా ముందుంటుంది. ఎరుపు రంగు అంటేనే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగు అనేది దిష్టి దోషాలు తొలగించడంలోనూ, అదేవిధంగా ఆర్థిక సమస్యలను తొలగించడంలోనూ ముందుంటుంది. మనపై ఏదైనా దిష్టిని గాడి చెడు శక్తి కానీ సోకి ఉంటే ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యంగా జీవిస్తాము. కుంకుమ మన దరిద్రాన్ని క్షణంలో తొలగిస్తుంది. ఇక కుంకుమతో రేపు మంగళవారం రోజున రహస్యంగా ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాము. కుంకుమతో ఏ పరిహారం చేసినా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా ప్రతి మనిషి జీవితంలో కోరుకునేది జరగక బాధపడుతూ ఉంటారు కదా. అయితే మంగళవారం రోజు చేసి ఈ పరిహారం వల్ల కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. అయితే ఈ పరిహారం చేయడానికి గుప్పెడి బియ్యాన్ని తీసుకోవాలి. బియ్యంతో పాటు కొద్దిగా కుంకుమను కూడా తీసుకోవాలి. అదే కాదు, ఎరుపు రంగు కుంకుమ మాత్రమే ఈ పరిహారానికి తీసుకోవాలి. కుంకుమలో చాలా రకాలు ఉంటాయి కదా, ఆరెంజ్ కలర్ ఇంకా రకరకాలుగా ఉంటాయి. ఈ పరిహారానికి మాత్రం ఎర్రని కుంకుమ మాత్రమే తీసుకోవాలి. అలాగే ఎర్రని కుంకుమ తీసుకోండి. అవి రెండు కూడా తెల్లని పేపర్లో వేసి వాటిని బాగా కలపాలన్నమాట.
అంటే బియ్యము కుంకుమ ఒక వైట్ పేపర్లో వేసి బాగా కలపాలి. మొత్తం బియ్యం అనేవి ఎర్ర రంగులా మారిపోయే విధంగా కలపాలి. అలా మారిపోయాక అందులో మనం చిటికెడంత కర్పూరం వేయాలి. 5 లవంగాలు వేయాలి. ఈ లవంగాలు అనేటటువంటివి దిష్టి దోషాలను తొలగించడంలో ముందుంటుంది. అంతేకాదు ఆర్థిక సమస్యను కూడా చాలా ఈజీగా తొలగిస్తాయి. లవంగాల వల్ల దిష్టి దోషం, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. డబ్బు అనేది విపరీతంగా కలిసి వస్తుంది. అదృష్టం కూడా విపరీతంగా కలిసి వస్తుంది. ఆర్థికంగా ఎలాంటి కష్టాలనేటటువంటివి ఉండవు. అందుకే మనం కుంకుమ మరియు బియ్యంతో ఈ పరిహారం తప్పకుండా చేయాలి. అలా తెల్లని పేపర్లో గుప్పెడు బియ్యము అదేవిధంగా కుంకుమ వేసి అందులో పచ్చ కర్పూరం కానీ లవంగాలను వేసి బాగా కలిపేసి దానిని ఎడమ చేతితో పట్టుకొని మీ ఇంటికి ఎడమ వైపు 7 సార్లు, కుడివైపు 7 సార్లు దిష్టిని తీయాలన్నమాట. అంటే సింహద్వారాన్ని బయటికి వెళ్ళి అలా దిష్టి తీయాలి. అలా దిష్టి తీసేటప్పుడు కానీ తీయక ముందుటప్పుడు కానీ ఆ పేపర్లో ఉండేటటువంటి బియ్యము, కుంకుమ కలర్లో ఉండేటటువంటి బియ్యము, లవంగాలు, పచ్చకర్పూరం వేశాం కదా, అవన్నీ కూడా మీ చేతితో పట్టుకొని మీరు ఏ కోరికైతే తీరాలని ఈ పరిహారం చేస్తున్నారో ఆ కోరికను మనసులో సంకల్పం చేసుకోండి. అమ్మ, మాకుండేటటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోయేలా చేతల్లి, మా ఇల్లు సుఖ సంతోషాలతో నిండేలా చూడు తల్లి అని అమ్మవారిని వేడుకోండి. అలా వేడుకున్న తర్వాత మీ ఇంటి సింహద్వారం వైపు 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో ఎవరి దిష్టి తగలకూడదు, దిష్టి ఉన్నా సరే పోవాలి అని దిష్టి తీసి అది ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదంటే 3 రోడ్లు కలిసే ప్రదేశంలో వేసేసి వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని ఇంటికి వచ్చేయండి. అంతేనండి. ఈ పరిహారము మంగళవారం రోజు రాత్రి 12 లోపు రహస్యంగా ఎవరికీ తెలియకుండా చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. మీరు ఏ పరిహారం అయితే చేస్తున్నారో ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేయడం వల్ల తప్పకుండా మీకు ఫలితం అనేది సిద్ధిస్తుందన్నమాట. మీ ఇంట్లోకి డబ్బు రావట్లేదంటే దానికి కారణం ఖచ్చితంగా జ్యేష్ఠాదేవి దిష్టి దోషం, అలాగే ఇంట్లో ఉండేటటువంటి చెడు శక్తులే. ఇవన్నీ కూడా కుంకుమ చాలా సులువుగా తొలగిస్తుంది. ఈరోజు మంగళవారం రోజు ఈ పరిహారం చేసుకుంటే దుష్ప్రభావాలు, దుష్టశక్తి ప్రభావాలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతాము. అయితే సిరి సంపదలు ఎల్లవేళ్ళ కూడా మీ వెంటే ఉంటాయి. సంతోషంగా జీవించడానికి అమ్మవారి యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా మనతో ఉంటుంది. మన ఇంట్లో ఉండేటటువంటి దిష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా తొలగిపోతాయి. మన మనసు అనేది ప్రశాంతంగా ఉండి మనకి అంటే ధనం 4 వైపుల నుంచి ఏదో ఒక రూపం నుంచి మనకి ఇంటికి చేరుకుంటుందన్నమాట. అంటే మనకి ఆలోచించగలిగే ప్రశాంతమైనటువంటి మనసుతో ఆలోచించగలిగే శక్తి అనేది వచ్చి ధనం ఏదో ఒక రూపంలో సంపాదించుకుంటాము. ధనం సంపాదించుకునే మార్గాలు, అవకాశాలు అనేవి వెతుక్కుంటూ వస్తాయన్నమాట. ఇక మనకు ఉండేటటువంటి ఎటువంటి ఆర్థిక సమస్యలున్నా, అప్పుల బాధలున్నా సరే అమ్మవారి అనుగ్రహంతో ఖచ్చితంగా తీరిపోతాయి. అప్పిచ్చే స్థాయికి మనమే వెళ్తాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాత్రి 12 లోపు రహస్యంగా ఎవరికీ తెలియకుండా కుంకుమతో ఈ చిన్న పరిహారం చేసుకొని మీ ఇంట్లో ఉండేటటువంటి దిష్టి దోషాలన్నీ కూడా తొలగించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.